వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. ఎస్, గోల్డ్ అంటే ఈ రోజులో అమాంతం ఒకే రేంజ్కి పెరిగిపోతుంది, అలానే తగ్గిపోతుంది. సో ప్రస్తుతం మనం సితారే గోల్డ్ అండ్ డైమండ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో రానున్న అంటే గడిచిన 24 గంటలు అసలుకి కాస్ట్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మగోళ్ళకి నిజంగా గోల్డ్ ఎంత ప్రీతి పాత్రమైనదో అందరికీ తెలిసిందే. అలాంటి గోల్డ్ ఇప్పుడు అందని ద్రాక్షలా మారిందనే చెప్పాలి. సో అసలుకి గోల్డ్ రేటు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం మనం సితారే గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మేనేజర్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ఇట్. ఎస్, సో మగోళ్ళకి గోల్డ్ ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అది అందని ద్రాక్షలా మారిందనే చెప్పాలి. సో అయితే గడిచిన 24 గంటలు అట్లనే రానున్న 24 గంటలు అసలుకి గోల్డ్ రేట్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం మనతోటి స్టోర్కి సంబంధించిన జహందీర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, హాయ్. హలో, నమస్కారం అండి అందరికీ. వరల్డ్ వైఫ్ తెలుగు సబ్స్క్రైబర్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చూసుకుంటే ఇప్పుడు గడిచిన 24 గంటలు అట్లా రానున్న 24 గంటలు సో గోల్డ్ కాస్త తగ్గింది అన్నట్లుగా కూడా మనం వింటున్నాము. సో ఎట్లా ఉంది ప్రజెంట్ అసలు గోల్డ్ రేట్? యాక్చువల్గా గోల్డ్ రేట్ అనేది ఏం తగ్గలేదు. గోల్డ్ రేట్ వచ్చేసి మనకు 9275 రూపీస్ అనేది 22 క్యారెట్ గోల్డ్ రేట్ ఉంది మనకి. ప్రీవియస్లీ 1 వీక్ 1 మంత్ 6 మంత్స్ బ్యాక్ నుంచి చూసుకున్నా కూడా మనకు గోల్డ్ రేట్ అనేది హార్డ్లీ 50 రూపీస్ 60 రూపీస్ తగ్గడం జరుగుతుంది. మళ్ళీ డే బై డే లో మనకి అరౌండ్ ఒక 50 రూపీస్ 60 రూపీస్ పెరగడం జరుగుతుంది. సో మామూలుగా ఇప్పుడు చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి అంటే గోల్డ్ రేట్ కాస్త ఉన్నదానికంటే తగ్గింది అన్నట్లుగా సో 1000 అని కావచ్చు, సో 500 కావచ్చు, 400 కావచ్చు, సో ఎలా అయితే చెప్తున్నారు. సో ఇంతకంటే కూడా తగ్గే ఛాన్స్లు ఏమన్నా చూడొచ్చా మనం రానున్న రోజులు? యాక్చువల్గా ఏంటంటే న్యూస్లో మనకు ఏంటంటే రీసెంట్లీ ఒక 2-3 మంత్స్ బ్యాక్ అనేది మనకు ఒక వైరల్ న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. ఏంటంటే గోల్డ్ రేట్ 50,000 వస్తుంది, 60,000 వస్తుంది అని చెప్పి న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. ఇదంతా వచ్చేసి మనకు ఏంటంటే ఫేక్ న్యూస్. వై? బికాస్ ఇప్పుడు మనకు ఇండియన్స్ ఎలా అంటే మనకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉండాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేది గోల్డ్ మీదే. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ పర్చేస్ సేవింగ్స్ చేసుకునేది గోల్డ్ పర్చేస్ చేయడానికి. అట్లా వాళ్ళు తగ్గుతుంది అని చెప్పి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల అంటే పబ్లిక్ ప్యానిక్ అయ్యి ఆగడం జరగడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మన దగ్గర సేల్స్ కూడా కొంచెం ఆ ప్రీవియస్లో తగ్గిపోయింది అన్నట్టు. అండ్ కస్టమర్స్ కూడా కొంచెం ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. ఇంతకుముందు అంటే అవేర్నెస్ లేదు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మనకు సిస్టమ్ ఉంది, గూగుల్ ఉంది, ఈ యూట్యూబ్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. కస్టమర్కి ఏ డౌట్ ఉన్నా కూడా వీ కెన్ గో ఇన్ సిస్టమ్ అని చెప్పదలుసు. ఓకే, అట్లనే ఇప్పుడు తులం బంగారం 10,000కే వచ్చింది రానున్న రోజుల్లో అని కూడా ఎక్కువ వార్తలు వచ్చాయి. సో దీన్ని ఎట్లా చెప్తారు? నిజంగా అంటే అది అసలు పాసిబుల్ అంటారు? అంటే కమింగ్ డేస్ చూసుకుంటే డిపెండ్స్ అపాన్ సినారియో అండి. మనకు ఇప్పుడు రీసెంట్లీ మనకు వరల్డ్ వార్ జరిగింది. అండ్ అక్కడ వార్ జరిగిన దాని ద్వారా మనకు కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఇండియా మీద కంపల్సరీ. మైట్ బి ఫ్యూచర్లో ఇంకేమైనా జరిగి ఉంటే అవకాశం ఉండొచ్చు. 10,000 రూపాయలు పర్ గ్రామ్కి వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మోస్ట్ ప్రాబబుల్ అయితే 50% రావచ్చు అని అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు గోల్డ్ చూసుకుంటే మనం ఈ టైంలో తీసుకుంటే బెటర్ అంటారా, లేకుంటే ఇంకాస్త వెయిట్ చేయడం కావచ్చు? సో ఏం చెప్తారు మామూలుగా? ప్రజెంట్ ఇప్పుడు వినియోగదారులకు ఏంటంటే గోల్డ్ అనేది మనకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ మనము లగ్జరియస్గా యూజ్ చేయాలనుకుంటే మీకు ఎప్పుడైతే గోల్డ్ రేటు తగ్గుతుందా లేకుంటే పెరుగుతుందా చూడకుండా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు కమింగ్ డేస్లో వచ్చేసి దసరా ఉంది, దీపావళి ఉంది. ఇప్పుడు మ్యారేజ్ ఉందనుకోండి, కంపల్సరీ గోల్డ్ అనేది పర్చేస్ చేయాలి కంపల్సరీ. దానికోసం మనం గోల్డ్ రేట్ తగ్గుతుందా పెరుగుతుందా అని చూసుకుంటే మన దగ్గర అడ్వాన్స్ పాలసీస్ ఉన్నాయి. మన సితారే గోల్డ్ అండ్ డైమండ్స్లో అడ్వాన్స్ పాలసీస్ ఉన్నాయి. గోల్డ్ రేట్ అనేది ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం. మీకు ఏదైతే గోల్డ్ రేట్ తక్కువ ఉంటుందో ఆ గోల్డ్ రేట్ ప్రకారం మనం బిల్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన దగ్గర సితారే గోల్డ్ అండ్ డైమండ్స్లో ఆఫర్స్ కూడా ఉన్నాయి మనకి. ఎస్ సార్, మనకి ఇక్కడ సితారే గోల్డ్ అండ్ డైమండ్స్లో చూసుకుంటే ఎలా ఉన్నాయి సార్ మామూలుగా ఆఫర్స్ కావచ్చు? సో ప్రజెంట్ సేల్స్ ఎలా నడుస్తున్నాయి? Present sales and we are getting good sales from the customers and we have a very huge collection in diamonds and uncut diamonds and ruby emerald. And మనకు వచ్చేసి ప్రజెంట్ ఓపెనింగ్ యాక్చువల్లీ వీఆర్ ఓపెన్ రీసెంట్లీ అండి, నిన్ననే ఓపెన్ చేసాము. మనకు సండే రోజు 17 అండ్ సంయుక్త మేడం గారు వచ్చారు. మన ఆర్టిస్ట్ సినీ ఆర్టిస్ట్ సంయుక్త మేడం వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. సెస్ మనకి అట్లానే ఇప్పుడు గోల్డ్ తోటి చూసుకుంటే సిల్వర్ ఉంది కదా, సో వాటి రేట్లు ఎలా ఉన్నాయండి మామూలు? సిల్వర్ రేట్ వచ్చేసి మనకి ప్రజెంట్ కొంచెం హైక్ అనేది జరగడం జరిగింది. అరౌండ్ 100 నుంచి అరౌండ్ 25 రూపీస్ వరకు సిల్వర్ అనేది జరగడం జరిగింది. మోస్ట్ ప్రాబ్లీ ఏంటంటే సిల్వర్ మీద ఎంత పెరిగినా కూడా మనకు కస్టమర్స్ అనేది గెట్ ఇన్ అవుతారు. వై? బికాస్ సిల్వర్ అనేది అంత హ్యూజ్గా ప్రిఫరెన్స్ ఎవరు ఎక్కువ ఇవ్వరు, గోల్డ్కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఎవరు ఎక్కువ ఇవ్వరు. కాబట్టి మనకు సిల్వర్ సేల్స్ అనేది చాలా బాగా ఉంది. అంటే సిల్వర్ అనేది 100 రూపీస్ 125 రూపీస్ అని మనం అనుకుంటాం. ఇన్ కేస్ కేజీలో సేల్ చేస్తే అప్పుడు మనకు డిఫరెన్స్ అనేది తెలియడం జరుగుతుంది మనకి. ఓకే, సో ఈ రెండింటికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అంటే ఈ సిల్వర్ కూడా రానున్న రోజుల్లో బంగారం రేంజ్కి కాస్ట్ పెరగచ్చు అంటున్నారు. సో చెప్పడానికి కాస్త అతిశయోక్తి అనుకోవచ్చు, కానీ సో అంత రేంజ్ ఏమన్నా ఉంటుందంటారా? సో అంత కాకపోయినా కొంచెం
అంటే సిల్వర్కి చూసుకుంటే ప్రజెంట్లీ 80 రూపీస్ 90 రూపీస్ ప్రీవియస్లీ ఒక 1 ఇయర్ బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ ఉండేది. ఇప్పుడు హార్డ్లీ చూస్తే 125 రూపీస్ పర్ 10 గ్రామ్స్ ఉంది. మనము బంగారంకి అంత కాస్ట్ వస్తుందంటే అంత వరకు అయితే రాకపోవచ్చు. వై బికాస్ సిల్వర్కి ఏంటంటే అంత కాస్ట్ వస్తే ఇప్పుడు బంగారంకి ఈక్వల్కి సిల్వర్ చేస్తే ఇప్పుడు బంగారం ఎవరు కొంటారండి? అట్ ద సేమ్ టైం దానికోసమే సిల్వర్కి అంత కాస్ట్ అనేది రాదు. మాక్సిమం ఇట్ విల్ బి గెట్ అరౌండ్ 100-125 రూపీస్ బిట్వీన్లోనే ఉండడం జరుగుతుంది మనకి. అందరికీ పర్చేజ్ చేసే వినియోగదారులు ఉండడం జరుగుతుంది మనకి. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే మామూలుగా ఇప్పుడు మనకి సితారే గోల్డ్ అండ్ డైమండ్స్లో ఇక్కడ చూసుకుంటే సో డైమండ్స్ కాస్ట్ ఎలా ఉంటుందన్న? అంటే ఇప్పుడు బంగారంతో పాటు వాటి కాస్ట్ పెరగటం తగ్గటం కూడా ఉంటుందంటారా? అంటే ప్రజెంట్ వచ్చేసి డైమండ్స్ ఎలా ఉంటుందంటే డైమండ్ రేట్ వచ్చేసి వీఆర్ సెల్లింగ్ అరౌండ్ 93,900 రూపీస్ పర్ క్యారెట్ వాల్యూ, DEF కలర్, VVS క్లారిటీ, అండ్ వీఆర్ గివింగ్ ద టాప్ ప్రియారిటీ అండ్ వీఆర్ గెటింగ్ ద 28 ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసిన తర్వాత డైమండ్స్ అనేది సర్టిఫైడ్ అయిన తర్వాత వీఆర్ సెల్లింగ్ టు ద కస్టమర్స్. ఇంకోటి డైమండ్కి సపరేట్ కాస్ట్ పడుతుంది, అందులో ఉన్న గోల్డ్కి సపరేట్ కాస్ట్ పడుతుంది. డైమండ్ రేట్స్ ఎలా ఉంటాయంటే డే బై డే మనం పెరగడం తగ్గడం అనేది జరగదు. డైమండ్స్ ఉంటే కాన్స్టాంట్గా ఉంటుంది రేట్, లేదంటే పెరుగుతుంది కానీ తగ్గడం మాత్రం జరగదు. ఓకే. సో మొన్న జరిగిన పాకిస్తాన్ అట్లానే భారతదేశానికి యుద్ధం జరిగిన తర్వాత సో గోల్డ్ రేట్ ఏమన్నా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు అన్న? అంటే దాని ఇంపాక్ట్ అనేది కొంచెం వరకు ఉండొచ్చు అండి. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ మీద దాని ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఎందుకంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది. అండ్ జీడిపి కూడా దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది త్రూ RBI గైడ్లైన్స్ నుంచి వస్తాం మనకి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఫైనలైజ్ చేస్తుందో దాని ప్రకారమే మన గోల్డ్ రేట్ అనేది మనము సెల్ చేయడం జరుగుతుంది. మనకు ఆన్లైన్ మార్కెట్స్ ఉంటాయి, లోకల్ మార్కెట్స్ ఉంటాయి. వినియోగదారులకు ఏంటంటే మీరు పర్చేస్ చేసేటప్పుడు ఏది కరెక్ట్ అది ఒకసారి తెలుసుకొని పర్చేస్ చేయమని కోరుకుంటున్నాను. ఓకే. సో ఏం చెప్తారు సార్ ఫైనల్గా? అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఏ టైంలో చేస్తే బెటర్ అంటారు? అంటే గోల్డ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ అన్ అసెట్ అండి. మీరు ఎప్పుడైనా కూడా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడు మనకి ఏమన్నా ఎమర్జెన్సీ నీడ్ వచ్చిందంటే మన దగ్గర మన గోల్డ్ ఉందంటే మనం ఇమీడియట్లీ సేల్ చేసుకొని విల్ గెట్ ద క్యాష్. అందుకే నా హంబల్ రిక్వెస్ట్ అంటే వీ హ్యావ్ ఏ సేవింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి మనకి. మన దగ్గర అడ్వాన్స్ సేవింగ్ పర్చేస్ ప్లాన్స్ ఉన్నాయి. మంత్లీ కట్టి కూడా తీసుకోవచ్చు, ఒకటేసారి కాకుండా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ మంత్లీ కట్టి కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకుంటే సితారా గోల్డ్ అండ్ డైమండ్స్లో సో ఎట్లా సార్ సేల్స్ ఎలా నడుస్తుంది? యాక్చువల్ రీసెంట్గా స్టార్ట్ చేసాం అన్నట్టుగా కూడా విన్నాం. ఓకే. సితారా గోల్డ్ అండ్ డైమండ్స్ చూస్తే వీఆర్ గెటింగ్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద కస్టమర్స్ అండి. మంచి రెస్పాన్స్ ఉంది. మన చందానగర్ మదీనా కూడా ప్రజల దగ్గర నుంచి చాలా రెస్పాన్స్ అనేది జరిగింది. దానివల్ల మనకు చాలా సేల్స్ కూడా జరుగుతున్నాయి మనకి. అండ్ మనం ఓపెనింగ్ ఆఫర్ వచ్చేసి 30% ఫ్లాట్ డిస్కౌంట్ అని VA పెట్టామండి. వేస్టేజ్ మీద 30% తగ్గడం జరుగుతుంది. డైమండ్ వాల్యూ మీద 30% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్కి. అండ్ అన్కట్ రూబీ ఎమరాల్డ్స్ వాటి మీద కూడా వేస్టేజ్ మీద 30% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి. సో జహంగీర్ గారు మామూలుగా ఇప్పుడు తులం బంగారం అంటే 10,000కే రాబోతుంది అన్నట్టు కొన్ని వార్తలు అయితే బాగా సర్క్యులేట్ అయినాయి అప్పట్లో. సో ఏం చెప్తారు, అసలు పాసిబుల్ అంటారు? తులం బంగారం 10,000కి వచ్చేది ఇంపాసిబుల్ మేడం. ఎందుకంటే మనకి అంతవరకు వస్తే వినియోగదారులు కూడా కొనలేరు. ఇప్పుడు 20 గ్రాములు కొనే దగ్గర 10 గ్రాములు కొనాల్సి వస్తుంది. కొనడం మాత్రం కంపల్సరీ. కాకపోతే అంటే సేల్స్ కూడా జరగాలి అంటే RBI వాళ్ళకి కూడా మనకు మనీ రొటేషన్ అవన్నీ జరగాలంటే మనకు మోస్ట్ ప్రాబబ్లీ వచ్చేది అమౌంట్ రెవెన్యూ అనేది జనరేట్ అయ్యేది గోల్డ్ మీదే. మనకు మన దగ్గర వచ్చి చాలా కలెక్షన్స్ ఉన్నాయి మనకి. అండ్ వీ హ్యావ్ ఏ హ్యూజ్ కలెక్షన్స్ ఇన్ వడ్డానమ్స్, మనకు ఫింగర్ రింగ్స్, వడ్డానమ్స్, నెక్లెసెస్, బ్లాక్ బీడ్స్, న్యూ కలెక్షన్స్ ఉన్నాయి. యాంటిక్లో రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఒకసారి మనకు స్టోర్కి విజిట్ చేసి మనకు చూడండి ఒకసారి. ఓకే అండి, థ్యాంక్ యూ.